తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమించింది. మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు తనయుడైన ప్రసాద్ బాబు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న ఆయనకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ పదవి లభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తన వెంట ఉన్న కార్యకర్తలకు సుగవాసి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ఈరోజు నిజంగా చాలా సంతోషకరం. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీలో ఉన్నాం. ఈరోజు పార్టీలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులుగా నాకు హైకమాండ్ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పార్టీ పెద్దలకు, అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా కార్యకర్తలు ఐవీఆర్ కాల్స్లో కానీ నాకు మోరల్ సపోర్ట్గా ఇచ్చి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులున్నా నాకు కార్యకర్తలంతా అండగా నిలిచి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టేదానికి ఎంతో కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో పార్టీ అధినాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, తెలుగుదేశం పార్టీని అధికారంలో నిలబెట్టిన ప్రజలకు కానీ ఎంతో సేవ చేసుకునే అవకాశంగా కల్పించినారు. తప్పకుండా పార్టీకి, కార్యకర్తలకు వారధిగా పనిచేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగేటట్లుగా నేను నా వంతు ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ